the reason we are developing. Again, we are doing a program, trainers program here. Trainers program ఇక్కడ చేయబోతున్నాం మేము. ఎందుకు ట్రైనింగ్ క్రియేట్ చేయడానికి, అబ్బాయిని క్రియేట్ చేయడానికి. ఇఫ్ ద స్టాండర్డ్స్ ఆర్ మోర్ అండ్ కమింగ్ మంత్ ఆఫ్ May 21st, 22nd, 21st, 22nd we are organizing a Grand Master coaching camp for the high rated players. For the high rated players and the performance winners of last year, and ఎవరైనా enthusiastic persons ఉన్నారంటే you can approach your association. విజయవాడ, that is also free of cost. గ్రాండ్ మాస్టర్ కోచింగ్ క్యాంప్. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన నెక్స్ట్ ఫేజ్ కావాలంటే మేము ఇంటర్నేషనల్ మాస్టర్ కోచింగ్ కూడా ఇప్పిస్తాము, సీనియర్ ప్లేస్ కూడా తెప్పిస్తాము. కానీ భవిష్యత్తులో మా పిల్లడికి డబ్బు లేదు, మేము కోచింగ్ కట్టుకోలేము అనేటువంటి దృక్పథం మీకు వద్దు. అండ్ మోర్ టోర్నమెంట్ ఎక్స్పోజర్ గురించి ఇక ఆసియా హిమాచలం అన్నట్టుగా మన చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా లైన్అప్ చేసి టోర్నమెంట్ చేసాం. ర్యాంకింగ్ టోర్నమెంట్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఆడుకోవచ్చు. అక్కడ ఉంది ఇదే రోజు అక్కడ టుమారో 14th there are 3 state championship happening in Andhra Pradesh. That day you see in Chennai, తమిళనాడు తీసుకుని చెన్నైలో ఒకే రోజు ఒకే చెన్నైలో 2 రేటింగ్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. సో అటువంటి కల్చర్ రావాలి, ప్రతి టోర్నమెంట్ ఆర్గనైజర్ కూడా సక్సెస్ అవ్వాలి. ఇటువంటి నాగేంద్ర లాంటి వ్యక్తులు కానీ, మన ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులు కానీ మంచి మంచి టోర్నమెంట్, రామకృష్ణ శ్రీకాంత్ ఈజ్ దేర్, వీళ్ళందరూ మోటివేట్ చేసి జనానికి ఎవ్రీ కోచ్ షుడ్ బి సాటిస్ఫైడ్, every academy should be satisfied, every player should be satisfied. My intention. పేరెంట్స్ కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, మీకు కష్ట నష్టాలు ఉంటాయి, మీరు దూరం వెళ్ళకుండా టోర్నమెంట్ మీ దగ్గర తీసుకొచ్చినటువంటి టోర్నమెంట్ ఆర్గనైజర్స్కి శతవిధాలకు కూడా వందనాలు. డయాస్ లేకపోతే ఒక నృత్య ప్రదర్శన చేయడానికి వన్ నీడ్ ఎ డయాస్. మీకు టాలెంట్ ఉంది, పాట పాడగలిగే టాలెంట్ ఉంది, పాట పాడడానికి విని శ్రోత కావాలంటే డయాస్ కావాలి. ఆ డయాస్ ఇచ్చేటువంటి ఆర్గనైజర్స్. There are multiple roles of organizer, but organizers are unique, in my opinion. Rather than the coaches and players, organizers should be potential. వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి, మీరు రండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, మీకు తెలుసో తెలీదో, Under-7 ఛాంపియన్షిప్ని మేము ఈసారి ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పి ద్వారకా తిరుమలలో చేయడం జరిగింది. అది అయిపోయింది లాస్ట్ సాటర్డే సండే. నెక్స్ట్ సాటర్డే సండే Under-9 స్టేట్ ఛాంపియన్షిప్ వీఆర్ కండక్టింగ్ అట్ అన్నవరం పిలిగ్రిమ్ సెంటర్స్లో చేయాలని మాకు సంకల్పము, మా కమిటీ తీర్మానించింది, చేస్తున్నాం. ఆల్ స్టేట్ క్యాలెండర్స్ మీకు రిలీజ్. ఈ ఛాంపియన్షిప్లో నెక్స్ట్ Under-11 ఐ థింక్ ఇన్ విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం May 11th, 12th, May 9th and 10th విశాఖపట్నంలోనే Under-11 జరుగుతుంది. ఆ నెక్స్ట్ Under-13 ఐ థింక్ గుడివాడ. అన్నీ కూడా మీరు షెడ్యూల్ చూసుకోండి. ఇక్కడికి మీరు గమనించదగినటువంటి అంశం ఏంటంటే, ఇదివరకు మేము సర్టిఫికేట్ మీకు ఇచ్చేవాళ్ళం, ఆంధ్ర చేసిన సర్టిఫికేట్స్ ఇచ్చాయి. బట్ నౌ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి గారు, మా నాయుడు గారు, చైర్మన్ గారు అండ్ ఈ డైరెక్టర్స్ మిత్రులు అందరూ కలిసి, ఎస్పెషల్లీ మన భరణి మేడం గారు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్, దే హ్యావ్ క్రియేటెడ్ ఎ క్రీడా యాప్, యూనిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద ప్లేయర్. ఏ డిసిప్లిన్ ఇచ్చిన, బాక్సింగ్ అవ్వచ్చు, కిక్ బాక్సింగ్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు, చెస్ అవ్వచ్చు, అండ్ ఇంక్లూడింగ్ గ్రాండ్ మాస్టర్స్ కోనేరు హాకీ దగ్గర నుంచి కూడా రిజిస్టర్ ఉన్నారు అందులో క్రీడా యాప్లో. మీరు అందరూ ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఆ క్రీడా యాప్లో ఒక రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళ మటుకు సర్టిఫికేషన్, వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి వివరాలు అందులో డిజిలాకర్లో భద్రపరుచుంటాయి. రేపు 18వ రోజు మీకు ఏదైనా స్కాలర్షిప్ రావాలన్నా, ఇన్సెంటివ్ రావాలన్నా, మీకు స్పోర్ట్స్ కోటా రావాలన్నప్పటికీ కూడా అందులో మీ పేరు ఉండడం తప్పనిసరి. మాకు కూడా విధివిధానం వెళ్ళిపోవడం వల్ల మేమేం చేస్తామంటే Under-7 నుంచి మొదలుపెట్టాము. క్రీడా యాప్ రిజిస్ట్రేషన్ లేకుండా మేము స్టేట్ ఎంట్రీ ఇవ్వకుండా, ఇఫ్ యు నాట్ యూ హ్యావ్ పేడ్ ద ఎంట్రీ బిల్ విల్ రిఫండ్ ఇట్ బికాస్ యూ వాంట్ గెట్ ద సర్టిఫికేట్. అర్థమైందండి మీకు అందరికీ? క్రీడా యాప్ ఎలా చేసుకోవాలనేది కూడా మీరు అన్ని గ్రూపుల్లో ఉన్నారో, పోస్ట్ చేస్తున్నారో, జిల్లా గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాం, వెబ్సైట్లో పెడుతున్నాం, చూసి చూడండి. యూ డోంట్ డిపెండ్ ఆన్ ద కోచెస్. సెల్ఫ్ రియలైజేషన్ మీరు ఒకసారి కేటాయించండి పిల్లడికి, దేనికైనా సరే కేటాయించండి. చీర కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు 2 గంటలు చంద్రనాభాస్లో తిరుగుతాం, చంద్రనాభాస్లో ఇది చూస్తాం, అది చూస్తాం, అన్నీ చూస్తాం. కానీ ఇక్కడ పిల్లల కోసం వచ్చినప్పుడు ఒక పావుగంట వెబ్సైట్ ఉందండి, ఈరోజు ChatGPT ఉంది, గూగుల్లో ఉన్నది, కాపీ చేయండి, పెట్టేసి తెలుగులో ఇవ్వని అడగండి, తెలుగులో ఇస్తుంది. మీకోసం తెలుగులో కూడా చాలామందికి తెలుగులో కూడా ఇవ్వడం తటస్థిస్తున్నారు కొనుక్కోండి. అంటే నేను చెప్పింది మీకు డోంట్ థింక్ అదర్వైజ్, ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను తెలుసుకోవడం అనేటువంటి ఇంపార్టెంట్, నోయింగ్ ది ఆస్పెక్ట్. మీరు ఈ టోర్నమెంట్ ఆడాలి అవుతా, ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, పోలో అవ్వమని వెళ్ళారంటే ముందు వెళ్ళిపోతాం. 10 మంది మిగతా 11